క్వింటాల్కు 10,000 రూపాయల మద్దతు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఇవాళ బీజేపీ సర్కారు కార్పొరేటర్లకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. ఇక అదేవిధంగా తమ పేరుతో ధరను తగ్గించి ఇవ్వడం దారుణమని అన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అన్నారు. ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కారు బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని అన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా వారిని నట్టేట ముంచుతోందని దుయ్యబట్టారు. ఆదాని అమ్మన్నీలకు కోట్ల రూపాయలు రాయితీనిచ్చి రైతులను పట్టించుకోవడం లేదని దుర్మార్గమని అన్నారు. ఈ చర్యను సిపిఐ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రైతుల గిట్టుబాటు ధరలు మన ప్రతి సంవత్సరం ములిగే నక్కపై తాటిక వాడి చందంగా ఆదిలాబాద్లో పత్తి సీజన్లో దసరా కన్నా ముందు ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఎప్పుడు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆదిలాబాద్లే మైచర్ ఉన్నట్టు ఆదిలాబాద్కే పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మైచర్ చెకప్ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయించే ధరలు పెరిగిపోయినాయి, రైతుల పండించే పంటల ధర తగ్గుతున్నాయి. ఈ విధంగా రోజు రోజుకు చాలా విషయాలలో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని జిఎస్టీ విధించి సమస్యలు చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం, కనీసం 10,000 పత్తి క్వింటాలకు మద్దతు ధర ఇస్తే తప్ప రైతులు ఈ సంవత్సరంలో మరి బతికే పరిస్థితి కనబడతలేదు. ఎక్కడ చూసినా రైతులు ఇలా ఏదో వర్షపాతం ఎక్కువైంది, వర్షపాతం తక్కువైందని కాదు, కొనే మందులు, కొనే ఎరువులు, కొనే విత్తనాల ధరలు పెరిగిపోయి రైతులకు అసలు గిట్టుబాటు ధర కావడం లేదు. మేము అడుగుతా 8% రిస్ట్రిక్ట్స్, 8% తేముంటే కొట్టం, లేకపోతే ప్రైవేట్ వాడు ఎంతకన్నా కోరుకోని 7,200 ధర నిర్ణయించారు, లేదా 500 చిల్లర, ఏదో 7,500 చిల్లర. మేము అడుగుతున్నాం 10,000 ఇవ్వండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు బాధ్యత ఏంది? రైతులు లేకపోతే బీజేపీ ఎందుకు రాజీనామా వేసి కూర్చోమని వాళ్ళని జమ చేసుకొని ప్రధానమంత్రి అయ్యే అవసరం ఏముంది? సిగ్గు అనిపించాలి. రైతుల్ని కాపాడలేని బీజేపీ ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దమ్ముంటే 10,000 రూపాయలు ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం. ఖరీదు చేయండి, మీదే కాకపోయినది గవర్నమెంటే కదా. అదాని అంబానీ వాళ్ళకేమో లక్షల కోట్ల రైతులు ఇస్తారు, రైతులకేమో ఒక 2,000 రూపాయల క్వింటాల్కి ఇవ్వంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు ఎందుకు? దీన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులు ఐక్యత కావాలా, ఆదిలాబాద్ ఆందోళన చేయాలా. మరి కాటన్లకు కూడా అక్రమాలు జరుగుతాయి, కాటన్లు గీటలు క్లియర్ చేయాలా, సద్యాన్నం రైతులకు అన్నం పెట్టాలి, పూట గెస్ట్ హౌస్ అన్ని సౌకర్యాలు మంచినీళ్ళు మార్కెట్లో కల్పించాలి. ఈ అవినీతి కాటన్ల అక్రమాలు రద్దు చేసి ఇలా రైతులకు కాపాడాలని రైతుల